హాయ్ అండి. ఈరోజు వంట చేసి చూపిస్తున్నానండి. మా వారు ఇంటి దగ్గర ఫంక్షన్కి వెళ్ళడం వల్ల అన్నం కూర కూడా స్టవ్ మీద వండేస్తున్నానండి. నెత్తళ్ళు తీసుకున్నాను, బియ్యం కడిగేసి స్టవ్ మీద పెట్టిన తర్వాత నెత్తళ్ళు తల్ల అవి తీసి కడిగేస్తున్నానండి. కడిగేసిన తర్వాత ఆల్రెడీ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. అవి కడిగేసిన తర్వాత స్టవ్ ప్యాన్ మీద పెట్టేవచ్చా, ఒక స్టవ్ మీద కూర పెడుతున్నానండి. మీకు అంతా పర్టికులర్గా చూపిస్తాను. ఎగ్స్ వాళ్ళు చేసానండి. ఆల్రెడీ 2 గీసి చూపిస్తున్నాను, మిగతాయి గీసానండి 2ని, మొత్తం 4 ఎగ్స్ అండి. అలా గీసుకుంటే పేలకుండా ఉంటాయండి వేపేటప్పుడు. అదిగోండి నెత్తళ్ళు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఎగ్స్. ఒక గుడ్డు సరిగ్గా రాలేదండి, ఎగిస్ట్రా వేసాను. అన్నం పొంగు వస్తుందండి లైట్గా. పెనం పెట్టి ఆయిల్ వేస్తున్నాను. పొంగు వచ్చింది. ఆ పొంగు అలా పైకి తీసేసి చిన్న మంట మీద పెడితే అన్నం అయిపోద్దండి. పెద్ద మంట మీద పెడితే సిమెంట్ నెట్ అయిపోద్ది. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక నెత్తళ్ళు వేసానండి. అందులో చిటికెడు పసుపు రవ్వండి, ఎందుకంటే నీ స్మెల్ రాకుండా మంచి స్మెల్ వస్తుందండి. కదుపుతూ ఉండాలండి బియ్యం. అలాగే ఉడుకుతున్నాను. ఇవి వేస్తూ ఉన్నానండి పక్కనే. అవి పక్క తీసానండి. యాక్చువల్లీ గుడ్లు ఫస్ట్ వేపాలా, కాకపోతే మర్చిపోయానండి. అందుకని ఎలాగైనా పర్వాలేదండి, కొంచెం పసుపు వేసుకోవాలి. గుడ్లు ఇంకా అటు ఇటు కలుపుతూ ఉండాలండి. ఆల్రెడీ ఉడకడానికి దగ్గరికి పడిపోయిందండి. అలా చూస్తే తెలిసిపోద్దండి, నొక్కి చూడక్కర్లేదు. స్టవ్ ఆఫ్ చేసి అన్నం చేసుకుంటాను. వంచేసానండి అన్నం, ఇంకా అన్నం పని లేదు. అయితే ఎగ్స్ వేగిన తర్వాత అవి కూడా పక్కకు తీసేస్తానండి. పక్కకు తీసేస్తే అప్పుడు ఉల్లిపాయలు బాగా వేగుతాయండి. పచ్చిమిర్చి ఫస్ట్ వేసాను, తర్వాత ఉల్లిపాయలు వేసానండి. అవి బాగా వేగాలంటే కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేస్తే త్వరగా మగ్గుతాయండి. చింతపండు తీసుకున్నానండి, కడిగేసి నానబెట్టుకోవడానికి. నీళ్ళు కడిగేసి పారేసి మరలా వేరే నీళ్ళు వేసి ఉప్పు వేసుకుంటున్నానండి. కొంచెం నేను ఎంత ఎక్కువ వేసినా ఉప్పు తక్కువ అవుతుందండి, ఎందుకంటే బీన్స్ పిక్కల్లో పులుపు ఉంటేనే ఉడుకుతాయండి బీన్స్ పిక్కలు. అందుకనేసి కారం కూడా వేస్తానండి, 2 స్పూన్లు కారం. బాగా వేగిన తర్వాత అడగట్టినట్లాగా అనిపిస్తే కనుక నీళ్ళు వేసేసుకోవచ్చండి. లేదంటే చిన్న మంట మీద ఇట్టి అలా వేపుతూ ఉన్నా బాగానే ఉంటుందండి. టమాటా వేస్తున్నాను, చేతితో అలా పిండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కట్ చేసి వేసి కన్నా చేతితో అలాగా సిదిమితే బాగుంటుంది. ఇవి మధ్యలో అనుకోకుండా వెళ్ళి మందార పువ్వులు కోస్తున్నానండి, ఎందుకంటే అవి ఈవినింగ్ ఒత్తేసినప్పుడు వేయడానికి దొరకడానికి.
ఇలాట్లా నల్ల దగ్గర పడింది కూర వేసేసాను. వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత ఇందాక తీసాను కదండి మెత్తళ్ళు, ఎగ్స్ పక్కకు పెట్టాను కదా, అవి వేసుకుంటాను. పులుపు వేస్తున్నానండి. ఒక 15 మినిట్స్ అయిన తర్వాత దగ్గర పడిపోద్దండి. అప్పుడు పులుపు వేసుకుని నానబెట్టుకున్న చింతపండు పులుపు వేసుకుని అయితే ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ అయిపోయాక దగ్గర అయిపోయింది. ఇంకా దగ్గరగా అయిపోయిన తర్వాత కొంచెం స్టవ్ ఆఫ్ చేసానండి. కర్రీ అయిపోయింది. అలా ఖాళీగా ఉన్నాను కదా అనేసి తీసుకొచ్చి కోళ్ళకి తవుడు పెట్టానండి. అది సెకండ్ పెట్టండి. ఇవి వాటి పిల్లలు కొంచెం పెద్దగా అయినాయి కదండి. మొత్తం 4 అండి. ఇంకో పెట్ట వస్తుందండి. ఫస్ట్ పెట్ట ఇదే. దీనికి ఒక పిల్ల ఉందండి, దానికి ఒక 3 ఉంది. వీటికి ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం కూడా వేస్తూ ఉంటామండి.